సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ సంవత్సరంతో లాస్ట్ అయిపోయింది. ఇక ఎంతమంది చనిపోయారు ఈ సంవత్సరం, దగ్గర చాలామంది చనిపోయారు. ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ అవి ఇవి చాలా వరకు చనిపోయారు అనమాట. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇట్లా జరగకూడదని కోరుకుందాం మనం అయితే. సో ఇప్పుడు మనం ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. సో గ్యాస్ పెట్రోల్ అయితే కొట్టించేసాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది, గాలి కొట్టించుకుంటున్నా, వెనకాల తగ్గింది గాలి కొట్టించేసుకుంటే మనకి ఈజీ అనమాట. కొట్టి గాలి కొట్టి ఉంటుంది ముందు దానిలో 29 ఉంది. అయిపోయిందిరా అయ్యా. ప్రియతమా యుద్ధానికి సిద్ధమా? యుద్ధానికి సిద్ధం ఇప్పుడు. సో గాయస్, గోప్రో అయితే చూస్తున్నాను అనమాట. ఆన్లైన్లో తక్కువగానే ఉంది, కొనుక్కుందాం అనుకుంటున్నా. కానీ అది వైఫై కావాలంట. వైఫై అంటే ఎట్లా అర్థం కాలేదు. నేను హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలి ఫోన్లో, అర్థమే కావలేదు. అది కొంచెం మీకు తెలిసిన కామెంట్ బాక్స్లో చెప్పండి చూద్దాం. ఓకే గాయస్, మనం అయితే స్టార్ట్ చేసుకున్నాం, యూటర్న్ చేసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో గాయస్, ర్యాపిడో ఏదో అప్లోడ్ చేయమంటుంది మళ్ళీ, అంటే ఐడి ప్రూఫ్స్ అన్ని మళ్ళీ అప్లోడ్ చేయమంటుంది. కాకపోతే ఇప్పుడైతే రైడ్ ఆన్ చేయడానికి కుదరదు అనమాట. రేపే ఇంకా వస్తే పెడతా, స్టార్ట్ చేస్తా, లేదంటే ముంచుకొని వాడమే, చేసేదేం లేదు. అప్లోడ్ అయితే చేయమంటుంది అన్నీ. మళ్ళీ అప్లోడ్ చేసే ఉంటుంది కదా, అంటే మళ్ళీ అడుగుతుంది అనమాట రెండు వెరిఫికేషన్ కోసం. నేను ర్యాపిడో స్టార్ట్ చేసి 3.5 years అయింది కదా, సో అందుకని మళ్ళీ అడుగుతుంది. అంటే ఎప్పటి నుంచో అడుగుతుంది, లైట్ తీసుకున్నా, మళ్ళీ పక్కా సచ్చినట్టు అడుగుతుంది అనమాట. అప్లోడ్ చేస్తే కానీ మళ్ళీ కరెక్ట్గా రాదు. సో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఆడాగాలి ఇప్పుడు కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆడాగదామన్నా ట్రాఫిక్ ఉంది. సో గాయస్, క్రిస్మస్ అంటే ఎవరు చేసుకోవట్లేదు. అది ఆంధ్రాలో అయితే గోల చేస్తారు. అసలు ఎంత సైలెంట్గా ఉందంటే అందరూ ఖాళీ దొరికితే ఊరెళ్ళిపోదామని చెప్తున్నారు. అట్లున్నారు ఇక్కడ. ఖాళీ దొరికితే దాన్ని కార్లు వేసుకొని ఊరెళ్ళిపోవడం. 3 రోజులు సెలవు వచ్చింది. ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతెల్లుండి మొత్తం వరుసలో సెలవులు. ఒక్కడ ఊర్లో ఉండట్లేదు, అందరూ ఎటోళ్ళు జంపు. మళ్ళీ ఇంకో పండగ వస్తుంది, ఆ రోజు జంపు. ఎవడు ఉంటాడు మళ్ళీ. బాబాలు చూసారా ఎంత డెమ్ములెండ్ కొట్టుకుని వెళ్తున్నారో. హైలైట్ ఏంటంటే సీట్ బెల్ట్ ఉంటుంది ఏంటి, అదిదా టాస్క్. కార్లో వెళ్తా వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోరు. మొత్తం ట్రాఫిక్కే ఉంది అసలు ఫుల్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ట్రాఫిక్ ఉండొచ్చేమో నాకు తెలిసి. ఇదైతే ఆన్ కావట్లా, ట్రై చేసా కానీ ర్యాపిడోది అసలు ఆన్ కావట్లేదు. మళ్ళీ అప్లోడ్ చేయని వస్తుంది. ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా కానీ అట్లా వస్తుంది. అయితే 24 hours టైం కావాలనుకో దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి 24 hours టైం అయితే మళ్ళీ రిటర్న్ అయితే అవుతుంది. సో అప్పటి వరకు ఆగాలి, ఆగితే మళ్ళీ వస్తుంది అన్నమాట. తోలాలు చెప్పి బయటకు వచ్చి ఇరికించి పారుతుంది. అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వట్లేదు. ఇది ఏం చేయాలి దీంతో? నేను 24 hours ఆగండి, వెయిట్ చేయండి అంటుంది. అంటే రేపు సాయంత్రం ఇదే టైం దాకా ఆగాలి, అప్పుడు దాకా గుర్తించుకోవాలి నేను. సారీ, బూత్ వచ్చింది. ఈ బూత్లో ఆపేసాం అనుకున్నా, బూత్ వచ్చింది మళ్ళీ నోట్లో నుంచి. సో అది గాయస్, అయితే ఇక ఎప్పుడైతే దిట్టంగా స్నానం చేసి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటానో అప్పుడు ఇది ఇట్లా అవుతుంది అనమాట. నా దరిద్రం డిస్కౌంట్ తగిలినట్టు తగులుతుంది. ఏం చేస్తాం మరి, అవ్వలేదు అన్నట్టు అట్లానే ఉంది. సో అందరూ బండ్ల మీద తెగ తిరుగుతున్నారు, బండ్లు వేసుకొని. అమ్మాయిలు కానీ కార్లు అయితే చెప్పక్కర్లేదు. ప్రతి ఏ కారు చూసినా 4-5 కూర్చున్నారు దానిలో. మొత్తం ఫ్యామిలీస్ అయిపోయారు. ఖాళీ దొరికితే చాలు వెళ్ళిపోతారు. అసలు మామూలుగానే శనివారం, ఆదివారం సెలవు దొరికితేనే బాబోయ్ ఫుల్గా ఉంటారు. అట్టాడే 4 రోజులు సెలవు వచ్చింది, ఏముందిగా దున్నుడే. సో అది మా అన్నమాట గాయస్. సో
బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా, చిన్న బ్లాగ్లో పెడుతున్నాను. మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఓకే గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. ఓకే ఎవ్రీవన్, బాయ్ గాయస్. అందరూ జాగ్రత్తగా ఉంటే తాయి ఎవరు బయట తిరగండి. తిరిగారంటే ఇప్పుడు మళ్ళీ కొత్త రూల్ వచ్చిందంట, తాయి బయట తిరిగితే బండి సీజ్ అంట. జాగ్రత్తగా ఉండండి ఎవ్రీవన్. బాయ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అంతే, వెళ్ళిపో కుక్కపో. ఓ ఆర్మింగ్ తోడు సుల్లిగాడు ఒకడగాడు.